తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ భక్తుల్ని తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోనూ భజన బృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో కడు రమణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. పురస్కరించుకొని స్వామివారికి ప్రస్తుతం అయితే సాధారణ భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఉదయం 9 గంటలకు మొదలైనటువంటి అయితే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకున్నటువంటి స్వామివారి స్వర్ణ రథం అంటే బంగారు రథంపై మలయప్ప స్వామి దర్శనమిస్తూ మనం చూస్తున్నాము. ఆ యొక్క బంగారు రథంపై మలయప్ప స్వామి కొలువు తీరి మాడ వీధుల్లో దర్శనమిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. వేద ఆశీర్వచనం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా ఇప్పటికే ప్రస్తుతం మనం చూడొచ్చు యొక్క బంగారు రథం ఆలయం ముందరకు వచ్చి స్వామివారి ఆలయం ముందర ఇప్పుడే హారతి అందుకున్న ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకున్న నేపథ్యంలో ప్రతి ఏటలాగా ఈసారి కూడా యొక్క బంగారు తిరుచిపై అంటే బంగారు వాహనం పైన ఆ స్వామివారు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి 4 మాడ వీధుల్లో కూడా సరే భక్తుల్ని కనువిందు చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో ఆలయం ముందుకు వచ్చి ఆ స్వామి వారికి ఇక్కడ హారతి అర్చకులు ఇస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు రథం లాగుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ మహిళా లేడీస్ తో పాటు అదే విధంగా ఆ భక్తులు కూడా సరే ఈ యొక్క స్వర్ణ రథాన్ని లాగుతున్న పరిస్థితి ఉంది. స్వామివారి దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున కూడా సరే స్వర్ణ రథంలో పాల్గొనడానికి కూడా సరే ఆ భక్తులు వచ్చిన పరిస్థితి కూడా. ఒకవైపు ఆ మూలవిరాట్ దర్శనం అనంతరం కూడా వైకుంఠ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన భక్తులు ఈ యొక్క ఆ రథోత్సవంలో కూడా సరే పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మాడ వీధుల్లో తిరుగుతున్నటువంటి ఈ యొక్క బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి కూడా సరే పెద్ద ఎత్తున ఉన్నటువంటి భక్తులు ఒక్కసారిగా కూడా రావడం, స్వామివారిని తనివి తీరా చూసి దర్శనం చేసుకునే భాగ్యం లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మూల విరాట్ దర్శనం ఒకవైపు, మరోవైపు వైకుంఠ వాకిల్లో దర్శనం చేసుకుని బయటికి రావడంతో ఇక్కడ గుడి ముందర వైకుంఠ బంగారు తిరుచిపై స్వామివారి దర్శనం లభించడం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. స్వామివారి దర్శనం అంటే ఇవాళ 365 రోజులు కూడా సరే వివిధ కైంకర్యాలు తిరుమలలో జరుగుతున్న నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని బంగారు తిరుచిపై స్వామి మలయప్ప స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తూ కూడా సరే దర్శనం చేసుకుంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ ఉదయం నుంచి కూడా సరే ఉదయం 7 గంటల నుంచి సర్వదర్శనం అంటే సాధారణ భక్తులకి వైకుంఠ దర్శనం అయితే వదిలినారు. ఎప్పటి నుంచి కూడా సరే కంటిన్యూగా కూడా సరే ఇవాళ అర్ధరాత్రి వరకు భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారకుల ద్వారా దర్శించుకునే పరిస్థితి ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క రథోత్సవంలో కూడా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు పాల్గొనే విధంగా కూడా సరే అధికారులు చేపట్టడంతో 4 మాడ వీధుల్లో కూడా సరే ఆ సోదర రథంపై స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమిస్తూ కూడా సరే భక్తులు అనుగ్రహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమల మాడ వీధుల్లో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుమల.